ఫ్రెండ్స్, స్నాప్చాట్ ఇది ఒక సోషల్ మీడియా యాప్. ఇది ముఖ్యంగా నేడు యువత వాడుతున్న టాప్ 10 సోషల్ మీడియా యాప్స్ లలో ఒకటి. అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన యాప్ ఇది. స్నాప్చాట్ 2011లో డెవలప్ చేశారు. గత 12 సంవత్సరాలలో ఎక్కువ డౌన్లోడ్ చేసిన యాప్ ఇది. జూలై 2021లో స్నాప్చాట్ 293 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్స్ సాధించింది. ఒక సంవత్సరంలో 23% గ్రోత్ సాధించింది. ప్రతిరోజు మోర్ దెన్ 4 బిలియన్ల కంటే ఎక్కువ స్నాప్లు పంపబడుతున్నాయి. స్నాప్చాట్ యంగర్ జనరేషన్స్ పాపులర్ యూజ్ చేసే యాప్ ఇది. పొద్దుల లేచినప్పుడు ఒక స్నాప్, టీ తాగుతుంటే స్నాప్, ఫ్రెష్ అప్ అయినప్పుడు స్నాప్, షాప్, బేకరీ, టూర్, జర్నీ, బిర్యానీ, స్కూల్, కాలేజ్, ఆఫీస్, హాస్పిటల్, బ్యాంక్, ఇలా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు స్నాప్ స్నాప్ స్నాప్. అంతలా జనాలు అడిక్ట్ అయ్యారు ఈ స్నాప్ కి. ప్రతిరోజు వాళ్ళు ఎక్కడున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఇలా మొత్తం డైలీ లైఫ్ స్టైల్ తెలుసుకోవచ్చు ఈ స్నాప్ చూసి. అంతలా ఈ స్నాప్చాట్ ఫేమస్ అయింది. మరి స్నాప్చాట్ సక్సెస్ కావడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నాప్చాట్ అనేది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక చిన్న గ్రూప్. ఇది విద్యార్థులచే అభివృద్ధి చేయబడిన సోషల్ మీడియా యాప్. 2 సంవత్సరాలలో స్నాప్చాట్ ఒక ఫ్రాంచైజీగా రూపాంతరం చెందింది. ఎందుకంటే స్నాప్చాట్ మెసేజింగ్ యొక్క కొత్త మరియు తాజా ఫార్మాట్ మార్కెట్ ను తాకింది. బేసికల్లీ స్నాప్చాట్ యూజర్స్ చాట్ ను మరింత క్రియేటివ్ ప్లేస్ గా అనుమతించింది. ఇక్కడ వారు కేవలం బోరింగ్ టెక్స్ట్లకు బదులుగా క్రియేటివ్ పిక్చర్స్ ఉపయోగించి సులభంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాక్ట్ నిరూపించే కొన్ని రీజన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్నాప్చాట్ సక్సెస్ కావడానికి కొన్ని రీజన్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, యూజ్ ఆఫ్ గ్రాఫిక్స్. నెంబర్ 2, న్యూ మెకానిజం. నెంబర్ 3, స్మార్ట్ ఫోన్ ఎవల్యూషన్. నెంబర్ 4, యూజ్ ప్రైవసీ. నెంబర్ 5, హయ్యర్ యాక్సెసిబిలిటీ. నెంబర్ 6, గ్రేట్ సెక్యూరిటీ. మరి వీటి గురించి కొంచెం మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నెంబర్ 1, గ్రాఫిక్స్ యొక్క ఉపయోగం ఏంటిదో తెలుసుకుందాం. స్నాప్చాట్ సోషల్ మీడియా ఇండస్ట్రీలో మొదటిసారి ప్రవేశించినప్పుడు స్వచ్ఛమైన గాలిని తాకింది. విషయం ఏమిటంటే స్నాప్చాట్ యూజర్స్ ఆడుకోవడానికి టన్నుల గ్రాఫిక్స్ లను అందించింది. అందుకే యూజర్స్ ఎంగేజ్మెంట్ విపరీతంగా పెరిగింది. నెంబర్ 2, న్యూ మెకానిజం. ఫేస్బుక్ కు డిఫరెంట్ స్నాప్చాట్ ఐడి ఫైనల్ యూజర్స్ కి డిఫరెంట్ మెకానిజాన్ని అందిస్తుంది. ఇది యూజర్స్ కి డిమాండ్ మార్చడంలో మోటివేషనల్ గా కూడా పనిచేస్తుంది. ఫలితంగా ఓవర్ టైం ఫేస్బుక్ దాని ఎంగేజ్మెంట్ స్థాయిని కోల్పోయింది. అయితే స్నాప్చాట్ గ్రోత్ పెరిగింది. నెంబర్ 3, స్మార్ట్ ఫోన్ల ఎవల్యూషన్. స్మార్ట్ ఫోన్ల యొక్క ఈ ఎవల్యూషన్ స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా యాప్ లో విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేక బ్రాండ్ల ముందు ఇన్స్టాల్ చేసిన యాప్ల సౌకర్యాన్ని అందిస్తున్నాయి మరియు వాటిలో చాలా సోషల్ మీడియాలు ఉన్నాయి. ఇది యూజర్స్ కి అనుకూలమైన ఫ్యాక్టర్ని పెంచడానికి మాత్రమే. నెంబర్ 4, యూజర్స్ ప్రైవసీ. ఇన్స్టాగ్రామ్ మరియు స్నాప్చాట్ 2 సీరియస్ యూజర్స్ ప్రైవసీ ఆల్గరిథం ను అనుసరిస్తాయి. ఎగ్జాంపుల్ గా ఇమేజ్ వంటి మీడియా కంటెంట్ ను షేర్ చేస్తున్నప్పుడు ఆటో డిస్ట్రాక్ట్ టైం అని సెట్ చేసే స్వేచ్ఛ యూజర్స్ కు ఉంటుంది. ఈ టైమర్ రిసీవర్ల కంటెంట్ ఎన్నిసార్లు వీక్షించవచ్చో పరిమితం చేస్తుంది మరియు రిసీవర్ ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్నాప్చాట్ కూడా హెచ్చరికను అందిస్తుంది. ఈ 2 సోషల్ మీడియా యాప్లు టాప్ ప్రైవసీ ప్రోటోకాల్ ను అనుసరించడానికి ప్రసిద్ధి చెందాయి. నెంబర్ 5, హై లెవెల్ యాక్సెసిబిలిటీ. సోషల్ మీడియా యాప్లు ప్రపంచ స్థాయిలో ఇతర వ్యక్తులతో ఇంటరాక్ట్ కావడానికి ఒక మాధ్యమాన్ని అందిస్తాయి. కానీ స్నాప్చాట్ ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటంటే దానితో యూజర్స్ కి అనేక మార్గాల్లో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇది యాక్సెసిబిలిటీని స్థాయిని మరింత పెంచుతుంది. నెంబర్ 6, గ్రేట్ సెక్యూరిటీ. నేటి ప్రపంచంలో మనం రోజువారీ ప్రతిపాదన ఏదో ఒక రకమైన డేటా గొప్పతనం లేదా భద్రత ఉల్లంఘనను సూచిస్తారు. కానీ స్నాప్చాట్ సెల్ఫీ డిస్ట్రాక్ట్ టైమర్ వస్తుంది కాబట్టి డేటా అప్పుడు తొలగించబడుతుంది మరియు ఎక్కడ నిల్వ చేయబడదు కాబట్టి ఇక్కడ భద్రత సమస్యలు తగ్గాయి. మరి స్నాప్చాట్ ఇంత ఫేమస్ కావడానికి ఇవి కొన్ని రీజన్స్. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.